ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే సీడీఎస్ తో అనిల్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాద దాడులను వివరించారు. పాక్ స్పందనల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై దాడులతో సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేశారు ఆఫీసర్లు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా తొలగిస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ప్రస్తుతం మోదీతో రక్షణ మంత్రి భేటీ అయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాలకు సంబంధించి భేటీలో ముఖ్యంగా ప్రధాని నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించి భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటిపైన కూడా కీలక చర్చ అనేది కూడా జరుగుతుంది. సిసిఎస్ భేటీ తర్వాత కేబినెట్ భేటీ కూడా ఉంటుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చాలా సీరియస్గా భారత్ వ్యవహరించింది. పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన ఉంటుంది అనేటువంటి దానిపైన చాలా ఆసక్తిగా ఇటు ప్రపంచ దేశాలు అలాగే మన దేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే భారత్ నిన్న రాత్రిల్లి 9 స్థావరాలపైన, ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ముఖ్యంగా లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అందులో పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి స్థావరాలు, అక్కడే రిక్రూట్మెంట్ జరగడంతో పాటు లాంచింగ్ ప్యాడ్స్గా వాటిని వ్యవహరిస్తూ ఉంటారు. దాంట్లో కీలకమైనటువంటి లష్కరే తోయిబా కావచ్చు, అలాగే జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్ వంటి కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మసూద్ అజర్కి సంబంధించినటువంటి తను ఉంటున్నటువంటి ప్రాంతం కావచ్చు, లేకపోతే సయ్యద్ హఫీజ్ తలదాచుకుంటున్నటువంటి ప్రాంతాలు, వీటిని కూడా టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడ్డాయి. వీటన్నింటిపైన కూడా భారత్ ఇప్పటికే రివ్యూ మీటింగ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంది. సిడిఎస్ అనిల్ చౌహాన్ ఈరోజు ఉదయం రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా దాడి తర్వాత ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు, సన్నద్ధత, వీటన్నింటిపైన కూడా ఆయన బ్రీఫింగ్ చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధాని నివాసానికి వెళ్లారు, ప్రధానితో భేటీ అయ్యారు. ఇప్పటివరకు గ్రౌండ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ దానికంటే ముందు ఉన్నటువంటి పరిణామాలన్నింటిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రధాని మానిటరింగ్ చేస్తున్నారు. ఈ భేటీలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సుదీర్ఘ చర్చ అనేది కూడా సాగుతుంది. ఇక భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, పాకిస్తాన్ దాడులు చేస్తే వాటిని ఎట్లా కౌంటర్ అటాక్స్ చేయాలి, పాకిస్తాన్ చేసేటువంటి అంశాలపైన ప్రస్తుతం భారత్ ఫోకస్ చేసింది. ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సివిలియన్స్ నివాసాలను టార్గెట్గా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టడము, సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులతోటి ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలను ఎవాక్యుయేట్ చేయడం కావచ్చు. ఎందుకంటే సుమారు 10 మంది సివిలియన్స్ చనిపోయారు. వారికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సివిలియన్స్ పైన పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులను ఖండించారు. భారత ప్రభుత్వంతో కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి మానిటరింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఓవైపు పాకిస్తాన్ రేంజర్స్ చేస్తున్నటువంటి కాల్పులను భారత్ ధీటుగా ఎదుర్కొంటూనే వారు ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ లాంటివి కనుక చేసినట్లయితే వాటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా సరిహద్దులకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇప్పటికే అక్కడ ఇంప్లిమెంట్ అనేది కూడా చేశారు. ఒకవేళ పాకిస్తాన్ నుంచి అట్లాంటి దాడులు కనుక వస్తే వాటిని అడ్డుకోవడం పెద్ద సమస్య కాదు. ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగతా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సన్నద్ధత పైన ప్రధానంగా ఫోకస్ చేసింది. అది కూడా పాకిస్తాన్ వేసేటువంటి అడుగులకు అనుగుణంగానే భారత్కు సంబంధించినటువంటి ప్రతిచర్య అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి కోలుకోలేని దెబ్బ అనేది కూడా తీసిన నేపథ్యంలో పాకిస్తాన్ వాటికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సివిలియన్స్ని టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో సున్నితమైనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా కీలకమైనటువంటి ప్రాంతాలను అలర్ట్ అనేది కూడా చేస్తూ ఉంది శ్రావంతి.